మనము చెడిపోయిన పాలను చూసినట్లయితే ఆ చెడిపోయిన పాల నుంచి మనం కాఫీ కానీ టీ కానీ తయారు చేయలేకపోవచ్చు. ఎందుకు అంటే అది విరిగిపోయిన పాలు. అదే విరిగిపోయిన పాల నుంచి మనము ఒక అద్భుతమైన రుచికరమైన ఒక పాల స్వీట్ని తయారు చేయగలం. హల్లెలూయా. ఒక మనిషికే ఇలా చెడిపోయిన పాల నుంచి రుచికరమైన స్వీట్ని తయారు చేయగలిగితే దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు నీ బ్రతుకులో చెడిపోయిన బ్రతుకు ఉండొచ్చు, చెడిపోయిన గతం ఉండొచ్చు, చెడిపోయిన కార్యాలు ఉండొచ్చు, నువ్వు దేనికి పనికి రాకపోవచ్చు, నువ్వు దేనికి ఉపయోగపడకపోవచ్చు. కానీ నీ ఉపయోగపడని నీవు దేవుని ఉపయోగించుకోవాలని ఈరోజు సిద్ధపడుతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు పనికిరావని జనాలు చెప్పినా, నువ్వు పనికిరావని నీకు నువ్వు అనుకున్నప్పుడు కూడా దేవుడు తిరిగి నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు.